Yeah. A cone of diameter of base 40 mm and axis is 60 mm long is resting its base on HP. It is cut by a sectional plane perpendicular to VP and inclined at an angle of 75 degrees to the HP and passing through the apex. Draw its front view, sectional top view and the true shape and the development. So, ఇది ఒక cone base of 40 mm diameter and 60 mm height apex and axis apex కాదు. It is cut by దీని యొక్క బేస్ వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ లో లై అయి ఉంటుంది. It is cut by sectional plane perpendicular to VP and inclined at an angle of 75 degrees to HP. అంటే ఇలా 75 degrees to the HP లో కట్ అయి ఉంటుంది. అండ్ పాసింగ్ త్రూ ది అపెక్స్ అంటే ఈ సెక్షనల్ ప్లేన్ కట్ అనేది ఈ అపెక్స్ ద్వారా పాస్ అవుతుంది. డ్రా ఇట్స్ ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ అండ్ ట్రూ షేప్ అండ్ సెక్షనల్ సైడ్ డెవలప్మెంట్ ఇవ్వమని చెప్పారు. సో డ్రా సర్కిల్ of 40 mm diameter, divide the circle into 8 equal parts. Name it as 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ఇది వచ్చేసి O. ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసేసేయండి. అపెక్స్ యాక్సిస్ ఎంత ఇచ్చారు, హైట్ 60 mm లాంగ్ ఇచ్చారు కాబట్టి 60 mm లాంగ్. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇట్ ఇస్ కట్ బై సెక్షనల్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు VP అండ్ ఇంక్లైన్ అట్ యాంగిల్ ఆఫ్ 75 degrees 75 degrees ఇంక్లైన్ అయ్యింది. అలాగే అపెక్స్ ద్వారా పాస్ అవ్వాలి. సో ఇలా అపెక్స్ ద్వారా పాస్ అవుతుంది. సో ఇక్కడ ఇలా కట్ అవుతుందా. సో ఇది వచ్చేసి ఇలా కట్ అవుతుంది మనకు దగ్గర అంటే ఇలా ఈ పాయింట్ ద్వారానే కట్ అవుతుంది. ఇలా దగ్గర కట్ అవుతుంది. సో ఇలా ఇది వచ్చేసి ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. ఇది వచ్చేసి 8 7 ఆఫ్ 1 ఈ పాయింట్ వచ్చేసి 7 ఆఫ్ 1 ఇది వచ్చేసి 6 ఆఫ్ 2 ఇది వచ్చేసి 5 ఆఫ్ 3 ఇది వచ్చేసి 5 ఆఫ్ 3 ఇది వచ్చేసి లాస్ట్ ఆఫ్ 4 సో ఇప్పుడు కట్ అయింది. ఎక్కడెక్కడ కట్ అయిందంటే ఇక్కడ కట్ అయింది. సో ఇది వచ్చేసి ఈ డాష్. అలాగే ఇక్కడ కట్ అయింది అంటే ఇక్కడ కట్ అయితే 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి B డాష్ ఆఫ్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి C డాష్ అంటే ఇది వచ్చేసి D డాష్. మొత్తం 4 పాయింట్లు కట్ అయ్యాయి. D అండ్ ఇక్కడ వచ్చేసి E డాష్ అంటే మొత్తం 5 పాయింట్లు కట్ అయ్యాయి. సో ఇలా కింది వరకు డ్రా చేయండి. ఇక్కడ ఇది కూడా కింది వరకు డ్రా చేసేసేయండి. ఇది వచ్చేసి C డాష్, అలాగే ఇది వచ్చేసి D డాష్, ఇది వచ్చేసి B డాష్ అవుతుంది. ఇది వచ్చేసి E డాష్, అలాగే ఇది వచ్చేసి A డాష్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కట్ అనేది మనం ఈ పాయింట్స్ ఇలా డ్రా చేస్తాము చూడండి. సో ఇలా సో ఈ పాయింట్ అంతా కట్ అయి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ అంతా కట్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ ఎలా ఉంటుందంటే ఈ కొంచెమే ఉంటుంది. సో ఈ కొంచెమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రూ షేప్ డ్రా చేద్దాం. ట్రూ షేప్ డ్రా చేసే ముందు సెక్షనల్ ప్లేన్ కట్టే దానికి ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం సెక్షనల్ ప్లేన్ కట్ అయ్యడానికి. సో ఇప్పుడు ఎక్కడెక్కడ కట్ అయిందో అక్కడ నుంచి ఈ లైన్స్ అనే ఎక్స్టెండ్ చేసేద్దాం. సో ఇక్కడ ఒకటి కట్ అయింది, ఇక్కడ ఒకటి కట్ అయింది, అలాగే ఇక్కడ ఒకటి కట్ అయింది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ కట్ అయింది ఇక్కడ నుంచి ఈ ఎంత డిస్టెన్స్ ఉంది, అలాగే ఇక్కడ నుంచి ఆ ఈకి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. అలాగే ఇక్కడ నుంచి ఆ ఈకి ఇక్కడ కింద ఏమి ఇచ్చింది మళ్ళా A డాష్ ఉంది కాబట్టి ఆ A డాష్ ఒక ఆర్క్ డ్రా చేద్దాం.
అలాగే ఇక్కడ నుంచి డీకి ఎంత డిస్టెన్స్ ఉందో అలా ఒక డీకి ఒక డిస్టెన్స్ ఒక ఆర్క్ డ్రాప్ చేద్దాం. అలాగే ఇక్కడ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ బీకి అలా ఒక ఆర్క్ డ్రాప్ చేద్దాం. సో ఇక్కడ నుంచి 6th పాయింట్ నుంచి ఈ సీకి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ డ్రా చేస్తాం. మనం చూస్తే మనకి ఈ షేప్లో కట్ అయి ఉంటుంది ఆ డెవలప్మెంట్ అనేది ట్రూ షేప్ అనేది. సో ఇది యాక్షన్ చేద్దాం. ఇది వచ్చేసి మన ట్రూ షేప్, ఇది వచ్చేసి మన కట్ అయిన పాయింట్. అలాగే దీనికి డెవలప్మెంట్ ఏమన్నారా, డ్రా ఇట్స్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఎలా తీస్తావు, ఇది వచ్చి స్లాంట్ లెంత్ కాబట్టి స్లాంట్ లెంత్ తీస్తావు. యాంగిల్ కనుక్కుంటాం. యాంగిల్ ఎలా కనుక్కుంటాం, 360 degrees ఇంటూ స్మాలర్ బై స్లాంట్ లెంత్ చేస్తే మనకి టీటా వాల్యూ వస్తుంది. ఆ టీటా వాల్యూ ఇంతవరకు చేస్తావు. ఇప్పుడు ఈ ఆర్క్ డ్రా చేస్తావు ఈ లెంత్తోనే, స్లాంట్ లెంత్తోనే. ఇప్పుడు ఈ ఆర్క్ని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తావు. సో 1, ఇది వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 and 8 and 1. ఓకే, ఇలా డివైడ్ చేసిన తర్వాత ఈ లైన్స్ అనేది జాయిన్ చేసేసేయండి. సో ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ 8, 7 లైన్ మధ్యలో కట్ అయ్యి ఉంటుంది. 8, 7 ఇక్కడ వచ్చేసి 1 లైన్ ఇక్కడ కట్ అయి ఉంటుంది. 1కి 2కి మధ్యలో డిస్టెన్స్ ఎంత కట్ అయి ఉంటుంది కాబట్టి ఆ డిస్టెన్స్ ఇలా ఆర్క్ డ్రా చేసేసేయండి. అలాగే ఇక్కడ కూడా 8 నుంచి 7 ఎంత డిస్టెన్స్ కట్ అయి ఉంటుందో అలాగా ఒక ఆర్క్ డ్రా చేస్తాము. సో అలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ఏం పాయింట్ అవుతుంది, ఇది 1కి 2కి మధ్యలో 1కి 2 8, 7 వచ్చేసి 1కి 7 1కి 2కి మధ్యలో ఇది ఉంది. 7కి 8 మధ్య అండ్ ఇది వచ్చేసి ఇలా ఇక్కడ టచ్ అయి ఉంటుంది, ఇక్కడ ఒకటి కట్ అయి ఉంటుంది. సో మనకి డెవలప్మెంట్ ఇలా వస్తుంది. సో ఇలా కట్ అయి ఉంటుంది. ఓకే, లేదు ఇలా 5 వరకు కట్ అయి ఉంటుంది. సో ఇదంతా ఇది ఒకటి మనం డార్క్గా చేసేది అంతా మనకి డెవలప్మెంట్ కట్ అయింది. ఓకే, ఇది లేదు. దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.